హాయ్ వర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్నూలు వన్స్ అగైన్. సో ఏంటి ఏం ఇల్లు లేకుండా ఒకే ఇలా సెమీ కన్స్ట్రక్షన్ హౌస్ ముందు తీసుకొచ్చా అనుకుంటున్నారో, సో దీని యొక్క బెనిఫిట్ ఏంటంటే మీకు వీడియోలో చెప్పేస్తాను. సో మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్, కొలీగ్స్ ఎవరైనా హౌస్ కన్స్ట్రక్షన్ లేదా హౌస్ కొనాలి అని చూస్తూ ఉంటే మీరు ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ అవుద్ది. అట్ ది సేమ్ నాకు కూడా హెల్ప్ అవుద్ది. సో లేట్ చేయకుండా ఈ రోజు వీడియో గురించి మీకు చెప్పేస్తాను. సింపుల్. ఇవి కూడా సేల్కున్న హౌసెసే. సో ముందుగా నేను తీసుకోవడానికి కారణం ఏంటి అంటే, సో ఇలాంటి అండర్ కన్స్ట్రక్షన్ లో హౌస్లు తీసుకుంటే మీకు ఒక మెయిన్ ఆప్షన్ ఏంటంటే రిజిస్ట్రేషన్ ఖర్చు తక్కువ పడుతుంది. అట్ ది సేమ్ టైం మనకి లోన్కి వెళ్తా ఉంటే మీరు లోన్ కూడా కొంచెం ఎక్కువ గెయిన్ చేసే అవకాశం ఉంటుంది. లైక్ కంప్లీట్ ఫినిషింగ్ హౌస్ కి మీరు తీసుకునే లోన్ ఏదైతే అమౌంట్ ఉందో, సపోజ్ ఒక అమౌంట్ తీసుకుని ఉంటారు కదా, ఆ అమౌంట్ ఏదైతే ఉందో అండర్ కంప్లీట్ ఫినిషింగ్ హౌస్ కి ఒక అమౌంట్ మీరు వాల్యుయేషన్ అని అవన్నీ వేసుకుని వెళ్తారు కదా, దానికి ఒక అమౌంట్ అనేది మీకు ఇంత అని వస్తుంది. బట్ దీనికి విషయానికి ఏమంటే అండర్ కన్స్ట్రక్షన్ లో మీరు లోన్ తీసుకుంటా ఉంటే మీకు 3 చెక్స్ అలా వస్తాయి అనమాట. అసలు సో ఇప్పుడు ఏముందంటే వీళ్ళు ఎగ్జాంపుల్ ఇలా కడతా ఉంటారు కదా, ఈ టైంలోనే మీకు ట్రాన్స్ఫర్ అనేది మొత్తం రిజిస్ట్రేషన్ మీ పేరు మీదకి అయిపోతుంది. సో ఆ తర్వాత ఏం జరుగుతుంది అంటే లోన్ వాళ్ళు ఒక అమౌంట్ ఇచ్చి మీ మీద అదే ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మనకి ఈ కబోర్డ్స్ కనో లేకుంటే మొత్తం కంప్లీట్ ఫినిషింగ్ కనో చెప్పి ఒక 2-3 చెక్స్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటారు. సో ఆ టర్మినాలజీ గురించి మీకు లోన్కి వెళ్తున్నప్పుడు మీకు వేరే వాళ్ళు కూడా చెప్పిండొచ్చు. సో అట్ ది సేమ్ టైం ఇది కూడా అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఒక మీకు అడ్వాంటేజ్ అని నేను చెప్పడానికి ఈ వీడియోని తీసుకొచ్చేసాను. ఇవి కూడా ఉన్నాయి కదా, ఇవి కూడా సేల్కునేటివే. ఇప్పుడు కూడా మీరు వచ్చి ఇది చూసి వాళ్ళు చెప్తారు. మనకి ఎక్కువ ఉన్న హౌస్లే మనకేంటంటే అండర్ కన్స్ట్రక్షన్. సో అండర్ కన్స్ట్రక్షన్ లో మనం తీసుకున్న అడ్వాంటేజ్ మీకు చెప్పాను కదా, మనకి ఎగ్జాంపుల్ గా రిజిస్ట్రేషన్ ఖర్చు తక్కువ పడుతుంది. అట్ ది సేమ్ టైం మనకి లోన్ కూడా ఎక్కువ వచ్చే ఆస్కారం ఉంటుంది కంపేర్ దెన్ ఫినిషింగ్ హౌస్ మీద మనం తీసుకున్న లోన్కి ఏదైతే ఉందో. అంటే బట్ దానికి కూడా వచ్చే అమౌంట్ వస్తుంది. అంటే మీరు బట్ దీనికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనకి 2-3 చెక్స్ అలా వస్తాయి అనమాట. సో ఈ హౌస్ విషయానికి వచ్చేస్తే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి వీళ్ళు ఎలా కన్స్ట్రక్షన్ చార్జ్ చేస్తారు ఏంటి అంటే, సో ఏ బిల్డర్ అయినా కానీ నేను వీడియోస్ పెట్టే హౌసెస్ వీడియోస్ పెడతాను కదా, ఆ బిల్డర్ ఏ బిల్డర్ అయినా కానీ మన దగ్గర ఉన్న హౌసెస్ బిల్డర్స్, సో వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక ప్లాట్ తీసుకుంటారు. వాళ్ళు ప్లాట్ తీసుకొని ఆ ప్లాట్ కొనడానికి ముందే వాళ్ళు దాని గురించి లీగల్ ఒపీనియన్ కోసం ఒక లాయర్ దగ్గరికి వెళ్ళి, సో ప్రాపర్టీ జెన్యూనా లేదంటే దాని యొక్క ఫీడ్బ్యాక్స్ ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారంటే ప్లాట్ తీసుకునే ముందే లాయర్ దగ్గరికి వెళ్ళి లీగల్ ఒపీనియన్ తీసుకుంటారు అనమాట. సో ల్యాండ్ మీద ఎలాంటి ఏమన్నా అంటే డబుల్ రిజిస్ట్రేషన్ ఉన్నాయా, సో అండ్ సో ఉన్నాయా అని చెప్పి దీని గురించి ఎంక్వైరీ చేసుకుని, సో ఎందుకంటే వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి కదండి. ఇప్పుడు ఈ హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి ఇన్వెస్ట్మెంట్ అనేది వీళ్ళు చేతిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి సో ల్యాండ్ యొక్క జెన్యూనిటీ మొత్తం చెక్ చేయించుకున్న తర్వాతనే వీళ్ళు ప్లాట్ కొని వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకొని సో వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయడం స్టార్ట్ చేస్తారు.